అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి, కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్. 3 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో: కూకట్పల్లి, ఎల్బీ నగర్, వనస్థలిపురం. ఇవాళ మనం అసిడిటీ, కడుపులో మంట, దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు అసిడిటీ ఎందుకు వస్తుంది? ప్రతిరోజు మార్నింగ్ లేస్తే ప్యాన్ టాప్ ఉంటుంది కదా, ప్యాన్ 40, అది వేసుకుంటేనే రోజు గడుస్తుంది అన్న వాళ్ళు నాకు తెలిసి లక్షల్లోనే ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరికన్నా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఇంత ఇంత మంది ఎందుకు దీనికి ఎఫెక్ట్ అయ్యారు? ఎందుకు అసిడిటీ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తుంది? దాని మెయిన్ రీజన్ ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ప్యాంటాప్ కాకుండా మనం ఇంకేం చేస్తే తగ్గుతుందనే దాని గురించి మనం చాలా చాలా డీటెయిల్గా తెలుసుకుందాము. అయితే ఫస్ట్ థింగ్, అసిడిటీ. ఇది ఏంటి అని అంటే, మనం ఫుడ్ తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం లంచ్ చేసాము, అన్నం అట్లా తిన్నప్పుడు ఏంటి అంటే, అది ఫస్ట్ మన నోటి ద్వారా మన ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ ఉంటుంది అనమాట. ఇది మన నోరు అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఫుడ్ పైప్ ఉంటుంది అనమాట. దీన్ని ఈసోఫేగస్ అని అంటాము. అయితే ఇక్కడ నుంచి ఏంటి అని అంటే, ఇది మన కడుపు. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తూ ఇదంతా ఏంటి అని అంటే పేగులు. దీని ద్వారా మొత్తం ట్రావెల్ అయిపోయి మనకి ఎక్స్క్రీషన్ అనేది, వేస్ట్ మెటీరియల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకేనా? మనం తీసుకున్న ఫుడ్ మన నోటి ద్వారా వెళ్ళి, ఫుడ్ పైప్ ఉంటుంది కదా, ఫుడ్ పైప్ ద్వారా వెళ్ళి మన కడుపులోకి ఎంటర్ అయ్యి అక్కడ ఏంటి అని అంటే యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? మన స్టొమక్లో యాసిడ్, దీన్ని గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అంటాం అనమాట. అదేం చేస్తుంది అంటే మన ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. మనం ఎంత హార్డ్ ఫుడ్ చూడండి, నాన్ వెజ్ తీసుకుంటారు, అన్ని రకాల హార్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా మన డైజెషన్, మనం తిన్న అన్నం ఇవన్నీ ఎట్లా అరుగుతున్నాయి అని అంటే, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే బ్రేక్ డౌన్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఫుడ్ ఇట్లా వెళ్ళినప్పుడు పేగులలో ఇంకా ఫర్దర్గా బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. ఇంకా చాలా చిన్నగా బ్రేక్ అయిపోయి దాంట్లో ఏం పోషకాలు ఉన్నాయో అవన్నీ ఇలా పేగుల లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ స్టొమక్ నేను ఇక్కడ పెద్దగా డ్రా చేస్తున్నాను. దీనికి ఒక లైనింగ్ ఉంటుంది అనమాట, ఎపిథీలియం అని అంటాం అనమాట. ఒక పొర, మన కడుపు లోపల ఒక పొరలాగా ఉంటుంది. అయితే ఇక్కడ సెక్రీట్ అయిన యాసిడ్ ఏంటి అని అంటే, మనం తిన్న ఫుడ్ ఏదన్నా సరే అది డైరెక్ట్గా ఈ మన స్టొమక్ లైనింగ్కి టచ్ అవ్వకుండా ఒక పొర అనేది ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఆ పొర అనేది డ్యామేజ్ అవుతుందో, మనకి ఆ కడుపుకి, ఆ స్టొమక్కి డైరెక్ట్గా యాసిడ్స్ అనేవి టచ్ అయ్యి మనకి యాసిడిటీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, మన ఫుడ్ పైప్ ఉంది కదా, ఇంక ఈ స్టొమక్ ఉంది కదా, ఇక్కడ ఒక గేట్ లాగా ఉంటుంది అనమాట. అంటే మనం తిన్న ఫుడ్ కిందకే వెళ్ళిపోవాలి, మళ్ళీ అది పైకి అనేది రావద్దు. ఓకేనా? రిఫ్లెక్స్ అనేది అవ్వద్దు అనమాట. అట్లా అవ్వద్దు అంటే మరి ఏదన్నా ఒకటి ఉండి అక్కడ ఆపాలి కదా, అట్లా ఒక గేట్ ఉంటుంది అనమాట. ఆ వాల్వ్స్ అని అంటాం దాన్ని. ఈ గేట్ ఏంటి అని అంటే, ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయిన ఫుడ్ మళ్ళీ పైకి రాకుండా ఆపుతుంది. ఈ వాల్వ్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా? అప్పుడు కూడా ఫుడ్ ఏంటి అంటే, లోపలికి వెళ్ళిన ఫుడ్ మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది రోజంతా కూడా అప్పుడప్పుడు. దాన్ని మనం ఏమంటాం, రిఫ్లెక్స్ అని అంటాం. ఓకేనా? ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ నేను ఇందాక పేగులలో అన్నాను కదా, ఈ పేగులలో ప్రాబ్లం ఉంటే కూడా అసిడిటీ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు కూడా మనం అసిడిటీ అనగానే కడుపుకి సంబంధించింది అనుకుంటాం, కాదు. పేగులలో ప్రాబ్లం ఉన్నా కూడా అసిడిటీ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. ఎందుకంటే ఈ పేగులలో ఫుడ్ అనేది కొందరికి మోషన్ ఫ్రీ ఉండదు. అది కామన్ అనుకుంటాం, కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎవ్వరికీ ఉండకూడదు. అది ఉంటే మీరు వెంటనే ట్రీట్ చేసుకోండి. అట్లా ఉంటే ఏంటంటే, ఇక్కడ ఫుడ్ నిల్వ ఉండిపోయి అందు నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా ఇక్కడ ఉన్న పొర అనేది డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల కూడా అసిడిటీ, కడుపుబ్బరం, అరుగుదల లేకపోవడం, ఎప్పుడు కూడా పుల్లటి దేపులు రావడం, తిన్న ఫుడ్ మళ్ళీ గొంతులోకి వచ్చేస్తుంది అని అంటారు. అది కూడా ఒక సిమ్టమే. ఛాతీలో ఎప్పుడు మంటగా ఉంది, ఛాతీ ఎప్పుడు ఇట్లా ఊపిరి ఆగిపోతే బిగబట్టేసినట్టు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని అంటారు. ఎప్పుడు కూడా కడుపు ఉబ్బరంగా ఉంది, తిన్నా తినకపోయినా నీళ్ళు తాగినా, ఇవన్నీ ఏంటి అని అంటే యాసిడిటీ యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా ఎవరైతే బాగా పోషకాలు లేని ఫుడ్ తింటారనమాట,
అంటే చాలా ఫ్రైడ్ ఫుడ్ అనేది మన స్టొమక్‌కి, పేగుల మీద బర్డెన్ పెట్టినట్టనమాట మనం. ఇప్పుడు మనం ఒక 10 కేజీస్ బరువు మోయగలుగుతాం. మనకి 100 కేజీల బరువు ఇస్తే ఏమవుతది? మనం మోయలేం. మన బాడీ ఒక పెయిన్‌లోకెళ్ళిపోతది. అట్లా గూడా జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఏంటి అనంటే, మన బాడీ మీద బర్డెన్ ఎక్కువవుతది. లివర్ మీద బర్డెన్ ఎక్కువైపోయి, ఇవన్నీ ఫంక్షన్స్ తగ్గిపోయి మనకు సింప్టమ్స్ అనేవొస్తాయి. ఇంకొకటి ఏంటి అనంటే స్ట్రెస్. బాగా స్ట్రెస్ అవ్వడం వల్ల మన బాడీలో టెన్షన్స్ తీసుకున్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు బాడీకి ఏంటంటే సిగ్నల్ ఎళ్ళిపోతది. ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ చేయాలి అని చెప్పి. మెకానిజం అదొకటి. సో, అట్లా కూడా యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి అసిడిటీ అనేది వస్తది. కొంతమంది బాగా కాఫీ, టీ పడిగడుపున టీ తాగేస్తారు. అట్లాంటి వాళ్ళకి గూడా చాలా ఎక్కువగా చూస్తామనమాట. మీల్ అంటే ఫుడ్ తీసుకోకపోవడం టైంకి, ఒకవేళ తీసుకున్న పోషకాలు లేని ఫుడ్ తినడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల అసిడిటీ అనేది వస్తదనమాట.